పెన్షన్ వస్తుందా అమ్మ నీకు? నాకు అత్తలేదు పెన్షన్ వస్తలేదా? అత్తలేదు అంటే ఇంతకుముందు వచ్చిందా? ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు రాలేదా? రాలే ఆయన ఎట్లా ఒక్కొక్కరికి ఆయనకు మంచి పింఛన్ వస్తుందా టైంకి మరి? ఏమి 4000 పెన్షన్ ఇస్తా అని చెప్పిండు మరి వస్తుందా 4000 పెన్షన్? 4,000 లేవు ఏకాన్ లేదు రైతు బంధు లేదు ఏది లేదు రైతు బంధు కూడా ఇక వస్తలేదా? మేము చచ్చుడే ఇక అంటే మరి అందరికి ఇస్తున్నా అని చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. వాడా హ్మ్. ఇస్తలేడా? దొరికితే చీపురు కట్టతోటి చంపుతుంటే నేను అంతేనా? ఆ. అంటే రాడు కదా ఉట్టిగా. బయటకు రాడు రాడు కదా. కానీ అన్న కనబడ్డ తాట కూడా కొడుతుంటివి చెప్పులతోటి మరి అందరికి మంచి చేసా అని చెప్తుండు. సంవత్సరం అయితే ఏది లేదు ఇప్పుడు ఏడాది రైతు 3 ఏళ్ళ రైతు బంధు రావాలి 3 పంటలది అవును. ఏది మరి ఎట్లా పంటలు 4,000 పింఛన్ అన్నాడు ఇద్దరికి ప్రతి మహిళలకు 2,500 ఎత్తా అన్నాడు అవును. అవి లేవు ఉమ్. ఏది లేదు తులం బంగారం అన్నాడు. ఆ మళ్ళా కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇస్తాడు తులం బంగారం అన్నాడు అవి లేవు సచ్చిన వాళ్ళకి 5 లక్షలు అవును. అవి లేవు ఉమ్. ఏవి లేవు అన్ని 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 ఏం చేసినా రైతులకు కావచ్చు ముసలిలకు కావచ్చు పెన్షన్లు పెంచేసా అని చెప్తున్నాడు కదా మరి. ఏది లేదు వాని చెప్పున్నట్లే మనవాడ వాడిని మీటింగ్ లో అన్నీ చెప్పుకుంటున్నారు. మా తెలంగాణలో మేము పక్క రాష్ట్రం పోయి మా తెలంగాణలో అందరి మంచి చూసుకుంటామని చెప్తున్నాడు మరి. వాడే చెప్పిందంతా జూటనే అంతే. జూటనే మీకు రుణమాఫీ అయిందా? అయింది ఒకసారి రుణమాఫీ అయిందా? కేసు గారు ఉన్నప్పుడు అయింది ఇప్పుడు ఇప్పుడు కాలేదు ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చినప్పుడు? 50,000 అయినాయి అబద్ధం ఆడద్దు ఉమ్. అయినాయి ఇప్పుడు 50,000 అయింది. రుణమాఫీ అయింది కానీ ఒక రైతు బంధు ఇస్తలేడు. ఇత్తలేడు ఇట్లా మరి ఇస్తున్నా అని చెప్తున్నాడు. మరి ప్రజలే ముయ్యలే అని చెప్తున్నారు. మరి ఎట్లా ఎవరిని నమ్మాలి? ఇత్తలే ఎవరిదా ఉమ్. పదలదే నమ్మాలి ఉమ్. పదలదే నమ్మాలి వాడు యాడుంటే ఆడ అందరం పోయి ధర్నా చేసి వాడిని పట్టుకొస్తాం ఉమ్. అవు గ్యాస్ సిలిండర్ 500 ఇస్తున్నాడు. ఏ- 500 920 500 కాదు రేవంత్ రెడ్డి చెప్తున్నా 500 ఇస్తున్న గ్యాస్ వాని సిలిండర్ ముఖము కాదా? కాదు 920 ఆ పైసలు కూడా పడతలేవు పైసలు కూడా పడతలేవు. 400 పడతాయి అన్నాడు అవి కూడా దిక్కులేవు ఆ. పెన్షన్లు అప్పుడు టైం కు పడుతుండేనా? టైంకు నెలకు ఇప్పుడేం చేంజ్ అయింది? చేంజ్ అయింది 2 నెలలు పోయింది ఓట్లని 2 నెలలు పోయిందా మొన్న నెల లోపేసిండు ఇప్పుడు పాజిటివ్ లేదు ఇంకా పెన్షన్ లేదు ఎట్లా మరి? ఎట్లా మరి అంటే అందరం కలిసి చెయ్యాలి అంటే ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు అది మంచిగా ఉన్నది ఈ ప్రభుత్వం తీసుకొచ్చి ఇంకేమో మంచి చేస్తారని తీసుకొచ్చిన పరిస్థితి మరి ఇప్పుడు ఇట్లా అవుతుంది కదా ఎట్లా? ఇట్లే అయితే దాన్ని తీసేయాలి ఏం తీసేది ఇట్లా తీసే ఇంకా 4 సంవత్సరాలు భరించాల్సిందే కదా. భరిస్తే ఇక మనల్ని ఏం చేసేది తెలియదు అంటే ఏం మంచి జరుగుతుంది అనిపిస్తలేదా? అనిపించలేదు నాకైతే నచ్చుతలేదు అందరికి నచ్చుతలేదు నాకు ఒక్కదానికే కాదు అందరికి నచ్చుతలేదు. ఎట్లా ఏం చెప్తాం అనుకున్నాం మరి రేవంత్ రెడ్డికి? ఏం చెప్తాం ప్రజల గురించి మరి పరిపాలన ఇట్లుందని చెప్పి ఏమైనా చెప్దాం అనుకుంటున్నాం రేవంత్ రెడ్డికి? చెప్పాలి మాకు అప్పుడు నడిచినట్టు ఇప్పుడు నడవని నడితే బతుకుతాం మళ్ళా ఏమన్నా కొంటే మనదేమో అగ్గువ ఏడికన్నా పోతే దుకాణంలోకి పోతే ఏమన్నా కొనొస్తుందా మనకు? ఇట్లా కొంటే బతుకుతాం ఆ రెక్కలు లేని వాళ్ళము ఏది కొనపోయినా అగ్గి మండుతుంది. అట్లా మీకు మన ఫ్రీ బస్ ఉందా? ఫ్రీ బస్ ఇస్తుంది కదా. ఆ బస్సులో మనవాడు ఏటికోతాం బిడ్డ ఆ బస్సు 200 కోట్లకి దుబ్బాక గోళీలకు పోతే ఆటోకే వస్తా అందులో ఏమన్నా పడుతున్నామా గుద్దుక సత్తుర్రు. మీకు ఫ్రీ బస్ అయితే తీసుకొచ్చిన మహిళలందరూ సంతోషంగా ఉన్నారని చెప్తున్నాడు కదా. లేదు లేదు అదంతా జూట అదంతా అబద్ధమే. ఏం నచ్చలేదు ప్రభుత్వం? ఏం లేదు ఏ ప్రభుత్వం ఏం నచ్చలేదు. నచ్చలేదు అన్ని మంచిగా వచ్చినాయి అన్ని టైంకి వచ్చినాయి టైంకి వచ్చినాయి అవి మనము తుకాలు పోసుడుతోటి ఆయన రైతు బందేసు ఆడ చచ్చిపోయిందంటే 5 లక్షలు వెంటనే ఇచ్చిండు. ఈ వరకు అవి కూడా గతి లేవు చచ్చినోని కూడా ఇస్తలేరు. ఇప్పుడు లగ్గాలు అయిన వాళ్ళు కూడా కొట్టుక సత్తురు పోరగాళ్ళు అవి ఇస్తుండా ఏవి లేవు. 500 బోనస్ కూడా వస్తుందట కదా మనకు తెలియదు తెలియదా? ఏ బోనస్ లేదు అన్నాడు 500 బోనస్ అన్నాడు 500 గ్యాస్ వాని ముఖం ఇచ్చిండు ఏది లేదు ఏం లేదు ఏది లేదు. ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు కట్టిస్తా అన్నాడు. నా పిల్లలకు కూడా రేకులు ఉన్నాయి ఇంకా రేకులకు ఇంత లోన్ ఇస్తే ఆ రేకులు తీసేసి ఇంత కట్టుకుంటారు కదా. ఏది వాడు అన్నది ఏది మీటింగ్లకు అన్ని విన్నాం అన్ని చెప్పిండు బోధ పోసిండు ఆగం చేసిండు అయిపోయింది పక్క. నేను మాట్లాడుతుంటే నాకు కనబడితే ఏమంటే అన్ని అడుగుతా చూస్తాడు. ఇప్పుడు నువ్వు మాట్లాడేది వింటాడు. ఏం చెప్తావు మరి? మన చెప్పు ఏం చెప్పాలి అన్ని కరెక్ట్ అయితేనే లెక్క లేకుంటే పీకుడి ఆ పడాలే మరి. మాకు కూడా మహిళలకు కూడా ఇస్తా అన్నాడు. నేనేం పని చేస్తున్నా బిడ్డ ఇప్పుడు
ఇదే మన బుడాల బాలేనే అన్నాడు మీకు సరి 4,000 వస్తాయి అవ్వ అని. ఇప్పుడు ఏమన్నాడు మరి? ఏమంటుండు అత్తయ్య టైం బట్ట ఉంటాడు. అడిగిన 2 మాటలు అడిగిన ఏం లేదు. అంటే ఇప్పుడు ఈ సంక్రాంతి నుంచి పెన్షన్లు వేస్తా అంటున్నాడు, రైతు బంధు ఇస్తా అంటున్నారు, మరి వస్తాయని అనిపిస్తుందా? నమ్మకం లేదు. నమ్మకం లేదు. లేదు బిడ్డ లేదు అసలు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. లేదు లేదు లేదు. కోనాకర్ కట్టే ఈ మందిని కూడా ఏం చేసేది తెలియదు. అంతేనా? అంతే. అమ్మ చెప్పండి, రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా అనిపిస్తుందా, ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వ పరిపాలన మంచిగా అనిపించిందా? కేసీఆర్ పాలననే మంచిది. ఎట్లా అంటే అందులో ఏం మంచి జరిగింది, ఇప్పుడు ఏం మంచి జరుగుతుంది? అన్నిటికీ కేసీఆర్ చిన్నదానికైనా పెద్దదానికైనా చిన్న పిల్లల నుండి కూడా పెద్దల వరకైనా అందరికి సాయం చేసిండు. చిన్న పిల్లలకు పుట్టిన అని వాళ్ళకు 12,000 సాయం చేసిండు. కేసీఆర్ కిట్ ఇచ్చిండు. మళ్ళా పింఛన్లు లేని వాళ్ళకి కూడా బిడ్డల పింఛని అన్నిటికీ అయినా అది చేసిండు. రైతు బంద్ చేసిండు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చిండు. అన్నిటికీ కేసీఆర్ మంచి. ఇప్పుడు రైతు బంధు ఇట్లా వస్తుందని చెప్తున్నారు, లేదన్నా బంగారం ఇస్తున్నా లేదు, అవేం వస్తలేవు. అవేం వచ్చడం లేదు. మరి బయట పెద్ద పెద్ద మీటింగ్ లో చెప్తా ఉన్నాడు, నేను 1 year అవుతుంది, అవన్నీ చెప్పుకున్నాడు తప్ప చేసేది ఒక్కట్లేదు ఆయన. ఏం లేదా? అంటే ఇంతవరకు ఒక 1 year అవుతుంది, ఇంతవరకు ఏం మంచి అది జరగలేదు. ఏం చేయలేడు. ఒక 2 లక్షల రైతు బంధు అది ఉన్నోనికే చేసిండు. లేనోడైతే ఎవరికి ఏం లేదు. ఇప్పటికైతే ఏం లేదు. ఆ పింఛన్లు లేవు, ఏది లేదు, ఏం లేదు. టైంకి ఇప్పుడు పింఛన్లు కూడా కరెక్ట్ టైంకి ఏడ పడుతున్నాయి అన్న, అసలు పడడం లేదు. ఎంత 2,000 పెన్షన్? 2,000 పింఛన్ అంటే ఎప్పటికి ఒకసారి ఇస్తున్నా, అంత ముందు మంత్లీ కరెక్ట్ వస్తుండే. కరెక్ట్ వస్తుండే. అంటే ఇప్పుడు ఎంత ఎంత డిలే జరుగుతుంది? ఒక నెల డిఫరెంట్ వెనక అవుతుంది. ఇప్పుడు 2 నెలల పింఛన్ 2 నెలల పెన్షన్ ఇంకా రాలేదు. మరి బయటనేమో అందరికి మంచి చేసేస్తున్నా, తెలంగాణ లేదు చెప్తున్నాడు. లేదు. పిల్లలకు కూడా అందరికి భోజనం, సన్న భోజనం మంచిగా స్కూళ్ళల్లో మంచిగా పెట్టిండు కేసీఆర్. వచ్చి నుంచి అయినా మంచిగా ఉండే. చాలా మంది ఫుడ్ పాయిజన్స్ అవుతున్నాయి, చాలా పిల్లలకు కూడా అది అవుతుంది. అయినా కేసీఆరే రావాలి. కేసీఆర్ పాలన మంచి. కేసీఆర్ అప్పుడే మంచిగా ఉండే. ఇప్పుడు ఈ పరిపాలన ఏం నచ్చలేదు మీకు? ఏం కూడా అంటే అంతే సంవత్సరం అవుతుంది చెప్పిండు. 4,000 పింఛన్ అని చెప్పిండు. మహిళలు ఉంటే వాళ్ళకి 2,500 అని చెప్పిండు. అవి ఏవి లేవు కదా ఇప్పటికైతే. ఆయన ఏం చేయలేదు కదా. అంటే అంత సంవత్సరం అవుతుంది కదా, ఇంకొంచెం ఆగితే మనం మంచి చేస్తాడేమో ఏం అనిపించట్లేదు. ఆయన చేస్తాడైతే చెప్తుండే. ఆయన చేస్తాడో చేయడో కూడా తెలియదు. చేస్తాడేమో. ప్రజలకు అందరు ఏమంటారు, కేసీఆర్ మాటిస్తే తప్పలేడు. కేసీఆర్ పాలననే మంచిది. కేసీఆర్ పాలనే మంచిది.